రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ఇద్దరు డేంజర్ ఆటగాళ్లే. క్రీజ్లో నిలబడితే పరుగులు పోటెత్తిస్తారు. పరిస్థితులకు తగినట్టుగా ఆడటంలో ముందుంటారు. న్యూజిలాండ్కు వీళ్ళిద్దరూ కీలక ఆటగాళ్లు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కు ముందు ఇద్దరు టచ్లో కనిపించారు. రన్ రేస్లో దూసుకుపారు. సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్లోనూ చెలరేగి బ్యాటింగ్ చేశారు. సెంచరీల మూత మోగించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇద్దరిని కట్టడి చేయటం చాలా కష్టమనే చర్చ జరిగింది. భారత బౌలర్లకు సవాల్ తప్పదనే కామెంట్స్ వినిపించాయి. అందుకు తగినట్టే టైటిల్ పోర్లో రచిన్ రవీంద్ర ఆట తీరు సాగింది. ఓవైపు ఆచితూచి ఆడుతూనే ఛాన్స్ దొరికినప్పుడు బాతేశాడు. దీంతో భారీ స్కోర్ చేస్తాడేమో అని భారత అభిమానులు ఆందోళన చెందారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనది మాస్టర్ మైండ్ అనిపించుకున్నాడు. కుల్దీప్ యాదవ్కు బంతిని అప్పగించాడు. అందుకు తగినట్టే అద్భుతమైన బౌలింగ్తో కుల్దీప్ యాదవ్ మాయ చేశాడు. వేసిన తొలి బంతికే రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేశాడు. డేంజర్ బ్యాటర్ను పెవిలియన్కు పంపడంలో సక్సెస్ అయ్యాడు. నిజానికి రచిన్ రవీంద్రకు లైఫ్లు కూడా దొరికాయి. షమి, అయ్యర్ ఇద్దరు కివీస్ ఓపెనర్కు లైఫ్ ఇచ్చారు. అయినా కుల్దీప్ వచ్చాక రచిన్ రవీంద్ర ఆట ముగిసింది. 29 బంతులు ఆడిన రచిన్ 37 పరుగులు సాధించాడు. యువ ఓపెనర్ ఇన్నింగ్స్లో 4 4లు, 1 సిక్సర్ ఉన్నాయి. 127.59 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. అయితే రచిన్ రవీంద్రను అవుట్ చేశాక మరో 8 బంతుల వ్యవధిలోనే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు కుల్దీప్ యాదవ్ షాక్ ఇచ్చాడు. అద్భుతమైన డెలివరీతో బోల్తా కొట్టించాడు. తనే క్యాచ్ అందుకుని పెవిలియన్ బాట పట్టించాడు. కేన్ విలియమ్సన్ 14 బంతుల్లో 11 పరుగులు చేశాడు. ఇద్దరు డేంజర్ ఆటగాళ్లను అవుట్ చేయడంలో కుల్దీప్ తనదైన ముద్ర వేశాడు. రోహిత్ కూడా సరైన సమయంలో కుల్దీప్ను బరిలో దింపాడని చర్చ జరుగుతోంది. పక్కా ప్రణాళిక ప్రకారం నిర్ణయం తీసుకున్నాడని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అందుకు తగినట్టే కుల్దీప్ యాదవ్ కూడా బౌలింగ్ చేశాడంటున్నారు. ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ఎక్కువసేపు క్రీజులో ఉంటే భారీ స్కోర్లు సాధించేవారంటున్నారు. ఓవరాల్గా చూస్తే టోర్నీలో రచిన్ రవీంద్ర మంచి ఫామ్నే చూపించాడు. 4 మ్యాచ్ల్లో కలిపి 263 పరుగులు సాధించాడు. 65.75 యావరేజ్ను నమోదు చేశాడు. 2 సెంచరీలు కొట్టాడు. కేన్ విలియమ్సన్ 5 ఇన్నింగ్స్లో కలిపి 200 పరుగులు సాధించాడు. 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ కొట్టాడు. 40 యావరేజ్ను నమోదు చేశాడు.